తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి సిఫార్సు రేఖలను టీటీడీ స్వీకరిస్తుందని జరుగుతున్న ప్రచారంపై అయితే టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. తాము తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు రేఖలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని వార్తా సంస్థలు కావచ్చు, మీడియాలో కావచ్చు, టీటీడీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖను స్వీకరిస్తుందని వార్తలు వచ్చాయి. వీటన్నింటిని కూడా శ్యామలరావు ఖండించారు. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని, తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అయితే శ్యామలరావు తేల్చి చెప్పారు. మనం చూసుకోవచ్చు, శుక్రవారం రోజు టీటీడీ సమావేశమై తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించిన సిఫార్సు రేఖలను టీటీడీ వారానికి 2 సార్లు స్వీకరిస్తుందని చెప్పేసి అయితే నిన్న పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అలాగే ఈరోజు ఉదయం కూడా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై తాజాగా శ్యామలరావు అయితే క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఇంకా చర్చలు జరుపుతున్నామని, త్వరలో తమ నిర్ణయం వెల్లడిస్తామని కూడా చెప్పారు. మరోవైపు తిరుమలలో ఏపీకి తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు సంబంధించి సిఫార్సు లేఖలను తీసుకోవాలని చెప్పేసి అయితే తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, అలాగే పలువురు ఎమ్మెల్యేలు కూడా దీనిపై స్పందించారు. ఏపీలో తెలంగాణలో ఏపీ ప్రజాప్రతినిధులకు సంబంధించిన సిఫార్సు లేఖను స్వీకరిస్తున్నామని, తిరుమలలో కూడా తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖను స్వీకరించాలని చెప్పేసి అయితే వారు డిమాండ్ చేశారు. అయినప్పటికీ కూడా టీటీడీ ఇప్పటివరకు దీని మీద నిర్ణయం తీసుకోలేదు. అయితే టీటీడీ బోర్డులో తెలంగాణ నుంచి మెంబర్లు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు తీసుకుపోవడంపై అయితే తెలంగాణ ప్రజాప్రతినిధులు కావచ్చు, తెలంగాణకు చెందిన వారు కావచ్చు, కాస్త అసంతృప్తిగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే దీనిపై త్వరలో టీటీడీ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది.